జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. క్షోణితలంబునన్నుదురు శోకగమృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షతామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వార్జ పుస్తకరమ్య పాణికిన్. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోసుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమగురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోసుతం వరదాచార్యాయ సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య దేవో భవ. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు మనం ఆండాళ్ళ తల్లి యొక్క ప్రాశస్తాన్ని గురించి మనం విన్నాం. ఈ భూలోకంలో మనం ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ అమ్మ వేదాల్లో ఉండే సారాన్నంతా కూడా కేవలం 30 పాసురాలలోనే మనకు అందించి ఆ పరమాత్ముడి యొక్క అవ్యాజమైన ప్రేమ అనురాగం ఎలా ఉంటాయో వాటిని మనం అనుభవించడానికి పరమాత్ముడి యొక్క మనస్సు కరిగి మన మీద అతని కృపావర్షం కురిపించడానికి కావలసినటువంటి అలాంటి దాన్నంతా కూడా మనకు అందులో అమ్మ మనకు అందజేసింది. అయితే ఈ రోజు నుండి మనం ఆ ఒక్కొక్క పాసురంలో ఏముంది, అసలు పాసురాలలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం సాధ్యమైనంత వరకు క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు వేదాలు అంటే మనం చెప్పుకున్నాం, అవి సాధారణమైనటువంటి విషయం కాదు. మనం ఒక్క రోజు లోపల ఈ విధంగా విషయాన్ని తెలుసుకోవడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఏమిటి, దీన్ని ఏమంటాం మనం? సూత్రప్రాయము అంటాం. సూత్రం అంటే ఏమిటి? దారం. దారం దేంతో తయారు చేస్తాం? దూదితో తయారు చేస్తాం. అంటే ఇంత దూది ఉంటే మనకు చిన్నగా ఇంతటి మనకు మనకు దారం తయారవుతుంది. మరి ఆ దారాన్ని మళ్ళీ విప్పితే ఇంత దూది వెళుతుంది. అలాగే వేదాల్లో ఉండే సారమంతా కూడా కేవలం క్లుప్తంగా మనకు అర్థం కావడానికి ఆ అమ్మ ఆ విధంగా మనకు అందించింది. అయితే అందులో ఉండే విషయాలన్నీ కూడా మనం మొత్తం చెప్పుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం అందులో ఉండే విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదలు ఆండాళ్ళ తల్లి యొక్క ప్రార్థనను మనం ఆలపించి ఆ తరువాత మనం ఆ పాశ్రంలోకి వెళదాం. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గలితం వ్యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ. ఆ ఆండాళ్ళు తల్లి మనకు ప్రసాదించినటువంటి మనం ఏదైతే ఉందో దాన్ని అంటే ఆ పాశురాన్ని కూడా మనం తెలుసుకునే పోయే ముందు అందులో ఉండేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఏమిటి ప్రార్థనలో ఉండేటువంటి విశేషం కూడా ఏమిటి అంటే, పరమాత్ముడు ఈ లోకానికి వచ్చాడు మనందరిని ఉద్ధరించడానికి. అయితే వచ్చిన తరువాత ఈ కృష్ణ పరమాత్ముడు యశోదా దగ్గర పెరుగుతున్నప్పుడు యశోదాదేవికి ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు కుంభుడు అంటారు. ఆయనకి 2 సంతానం, శ్రీధాముడు, నీలాదేవి. ఈ శ్రీధాముడు ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడికి అంతరంగిక మిత్రుడు. ఇక నీలాదేవి అద్భుతమైన సౌందర్యం కలిగింది ఆమె. ఆ పిల్ల సౌందర్యాన్ని చూసినటువంటి ఆ యశోద తన కుమారుడైనటువంటి కృష్ణుడికి తగిన జోడు అనే ఉద్దేశం చేత తీసుకువచ్చి తన దగ్గరనే పెంచుకుంది ఆమె. కానీ ఈ కృష్ణుడు పెరిగిన తర్వాత చేసేటువంటి కొన్ని కార్యాలు చూసిన తర్వాత అంటే దుందుడుకుతనాలు, జారత్వము, చోరత్వం ఇలాంటివన్నీ కూడా అంటే పరమాత్ముడి లీలలు అసలు ఆ విధంగా మేనమామకు అర్థం కాలేదు ఆయనకు. ఆయన ఏం చేశాడు? అందుకనే
ఆ కుంభుడు లేదు లేదు, ఇలాంటి పిల్లవాడికి నా అమ్మాయిని ఇవ్వను అంటూ ఆ నీలాదేవిని తీసుకొని వెళ్ళిపోయాడు తన రాజ్యానికి. అయితే వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆనాడు సీతాదేవిని ఎవరైతే పెళ్లాడాలి అంటే ఆ శివుని యొక్క ధనస్సును వంచవలసిందే అని జనకుడు ఏ విధంగానైతే ఒక పణాన్ని, ఒక నియమాన్ని పెట్టాడో, ఈ కుంభుడు కూడా అలాగే చేశాడట. అతని దగ్గర ఏమిటి, 7 బలిసినటువంటి బలమైనటువంటి ఎద్దులు ఉన్నాయట. ఈ 7 ఎద్దులను కూడా ఎవరైతే దీన్ని అడగతీస్తారో, ఎవరైతే దీన్ని వశం చేసుకుంటారో, అలాంటి వాళ్ళకే నా కూతుర్ని ఇస్తాను, అలాంటి బలవంతుడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఆయన ప్రకటించాడట. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. కృష్ణుడు వెళ్ళి ఆ 7 ఎద్దులను ఒకే దగ్గర కట్టేసి చివరకు ఆ స్వయంవరంలో నెగ్గి ఆ నీలాదేవిని వివాహం చేసుకుని వచ్చాడు. అద్భుతమైనటువంటి ఆ నీలాదేవి యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత ఇక కృష్ణుడు ఆమె మోహంలో పడిపోయాడట. పడిపోయి ఎప్పుడు చూచినా ఆ నీలాదేవితోనే ఉండడము, అంతేకాకుండా ఆమె హృదయం మీద, అంటే భక్తితో, ఆమె కూడా చాలా భక్తి, కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ, ప్రేమతో నిండినటువంటి ఆమె హృదయం మీద తాను తల ఉంచి ఆ విధంగా పడుకునే ఉంటున్నాడట. అయితే ఆ విషయాన్ని గమనించింది ఆండాళ్ళు తల్లి. చేసి ఆమె ఏమంది అంటే కృష్ణుడికి ఆమె ఉద్బోధ, అంటే స్వామి నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి, ఈ లోకంలో ఉండే మా అందరినీ కూడా ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చావు కదా, అలాంటిది నీ యొక్క కర్తవ్యాన్ని మరిచిపోయి ఈ సౌందర్యానికి బానిసగా కావడం ఏమిటి, ఎవరైనా అసలు ఏమిటి అంటే ఒక సామాన్య మానవులు ఎవరైనా ఉంటే ఉండేటువంటి ఆకర్షణకు లోనవుతారేమో, కానీ నీవు అలా కాదు కదా, అసలు నీవే గొప్ప ఆకర్షణ ఇక్కడ ఉండే వాళ్లకు, అలాంటి నీకింకా ఆకర్షణ ఏమిటి, కాదు, నీవు నీ కర్తవ్యాన్ని మరిచిపోయి ఆ విధంగా ఉండడం సరైంది కాదు అని చెప్పి అతనికి ఉద్బోధ, అంటే హితబోధ చేసిందట ఆమె. చూడండి, అసలు పరమాత్ముడికి కూడా తన కర్తవ్యాన్ని బోధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అంత గతంలో లేరు, ఆ తర్వాత కూడా ఎవరు లేరు. ఆండాళ్ళు తల్లి అంతటి చనువుతో ఆ పరమాత్ముడిని ఆమె శాసించగలిగింది. తాను ధరించినటువంటి పూలమాలలు తీసుకొని వెళ్ళి ఆ పరమాత్ముడికి అలంకరింపజేసింది. మనమంతా ఏం చేస్తాం, పరమాత్ముడు అలంకరించినటువంటి, పరమాత్ముడు ఏదైతే ఆయన మెడలో వేసుకుంటాడో వాటిని తీసుకొని మనం వేసుకుంటాం. కానీ అలా కాదు, ఆమె వేసుకున్న మాలలనే పరమాత్ముడు ఆమె మెచ్చుకున్నాడట. ఎందుకంటే ఆ ఆమెను పెంచినటువంటి ఆండాళ్ళు తల్లి అంటే ఆమెను గోద అంటాము, కోదై ఆమె పేరు, కోదై గోద ఇవన్నీ పేర్లు ఆమెకు. అయితే ఈ గోదాదేవి ఏంటంటే ఆ పెరిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్ముని మీద భక్తి భావనలు బాగా ఆమెకు పెరిగాయట. తర్వాత అసలు ఆమె ఆ గోదాదేవి యొక్క తండ్రి ఎవరు అంటే ఉండేటువంటి తులసి మాలలు తీసుకొని పోయి అక్కడ ఉండేటువంటి ఆ పెరుమాళ్లకు, అంటే పెరుమాళ్ళకంటే పరమాత్ముడికి ఆయన సమర్పించేవాడు. అయితే ఒక రోజున అలాగే తీసుకొని వెళ్ళితే ఆ పరమాత్ముడికి వేద్దామని చూసే వరకు అక్కడ ఉండేటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో అర్చకులు, వాళ్లకు ఒక పొడవాటి వెంట్రుక కనిపించిందట. అయ్యయ్యో అసలు వెంట్రుక ఏమిటి ఈ విధంగా ఉండడం అపచారం కదా అని దాన్ని పక్కన పెట్టి ఈ విధంగా ఈ భట్టనాథులు, ఆయన్ని విష్ణు చిత్తులు అంటాం, విష్ణు చిత్తులు పిలిచి అన్నాడు, ఏంటండి రోజు మీరు తీసుకొని వస్తారు కదా, ఇదేంటి ఇందులో ఈ విధంగా పొడవాటి వెంట్రుక ఉంది అనగానే అయ్యో ఎంత అపరాధం జరిగింది అనుకున్నాడట. అనుకొని ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు ఎందుకు జరిగింది ఇది. చివరకు ఆరాధిస్తే తెలిసింది ఏమిటంటే ఈ విధంగా తాను అల్లినటువంటి ఆ తులసి మాలలను, పూలమాలలను ప్రతిరోజు కూడా ఆండాలు తల్లి తాను ధరించి అక్కడ ఉండేటువంటి ఒక దిగుడు బావి లోపల తన అందాన్ని చూసుకునేదట. అంటే నేను కృష్ణుడికి సరైన జోడినా కాదా అంటూ చూసుకొని, ఓహో నేను కృష్ణుడికి సరైన జోడే అంటూ ఈ విధంగా సంతృప్తి పడేదట. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆ రోజు పూల కైంకర్యము, ఆ మాలా కైంకర్యం చేయలేదు. అది అయితే బాగా విచారిస్తూ పడుకున్నటువంటి ఆ విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించి పరమాత్ముడు చెప్పాడట, అక్కడ ఉండే వటపత్రశాయి అంటే శ్రీవిల్లి పుత్తూరులో ఇది వచ్చి అన్నాడట, కాదు కాదు నీ కుమార్తె ధరించినటువంటి ఆ మాలలే నాకు ఇష్టం, వాటినే తీసుకొని రావాలి అని చెప్పాడట. అది ఆ తర్వాత ఆ విధంగా పరమాత్ముడి యొక్క అనురాగాన్ని పొందినటువంటి ఆ ఆండాళ్ళు తల్లి ఆమె కృష్ణ పరమాత్ముడిని తాను వలిచింది కాబట్టి యుక్త వయస్సు వచ్చినటువంటి ఆ ఆండాళ్ళును ఆమె ఏం చేశాడు, తండ్రి అడిగాడట,
ఆమెను, ఏంటమ్మా నీ కోరికేంటి, నీకు యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలి కదా, వరుడు ఎలా ఉండాలి అన్నాడట. నాకు ఎవరు వరుడు అవసరం లేదు, కృష్ణ పరమాత్ముడే నాకు వరుడు అన్నాడట. అయ్యయ్యో ఎక్కడమ్మా కృష్ణ పరమాత్ముడు అసలు అవతారం చాలించి చాలా సంవత్సరాలైంది కదా, ఇప్పుడు ఎలా సాధ్యము, కాదు కాదు ఎలాగైనా నేను సాధ్యం చేసుకుంటాను అని ఆనాడు ద్వాపర యుగం లోపల గోపికలంతా కూడా ఆ కృష్ణ పరమాత్ముడిని తాము 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 వారు వరించడానికి, అంటే కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రేమను పొందడానికి ఏం చేశారు అని ఆలోచిస్తే శ్రీవ్రతం అంటాం, దీన్నే ధనుర్మాస వ్రతము అని అంటాం మనం. అంటే ఈ వ్రతాన్ని చేశారు అని తెలుసుకొని ఈ వ్రతాన్ని తాను కూడా చేయాలి అని అనుకుందట. అనుకొని మొత్తం ఆమె లోపల మొత్తం మారిపోయిందట. ఏమిటి అంటే తానేమనుకుంది, ఆనాడు ద్వాపర యుగంలో ఉండేటువంటి నేను గోపికనే అనేటువంటి భావన ఆమెలో నిండుగా నిండిపోయిందట. అక్కడ ఉండేటువంటి వటపత్రశాయి ఉన్నాడే ఆయననే కృష్ణుడు అనుకుందట. ఆ వటపత్రశాయి ఉండేటువంటి ఆలయమే అది ఏమిటి, కృష్ణుడు యొక్క మందిరము అనుకుందట. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ గోపికలోనే భావన వచ్చి వాళ్లకు నాయకత్వాన్ని వహించి తాను కూడా ఈ వ్రతాన్ని చేయడానికి ఆమె సంకల్పించిందట ఆమె. కాబట్టి అలాంటి ఆ అమ్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ మనకు పరాశర భట్టరు వారు ఈ విధంగా ప్రార్థన శ్లోకాన్ని మనకు చెప్తాడు. అంటే ఈ తిరుప్పావై ప్రబంధం ఏదైతే ఉందో, ఈ తిరుప్పావై ప్రబంధం అనేది ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, ఈ వేదాలు చదవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఏ ఒక శబ్దం వెళ్ళినా లేదా ఒక స్వరం లోపల భేదం కలిగిన అర్థం అనేది భేదం వస్తుంది కాబట్టి అసలు దాన్ని ఎవరు సాధారణంగా ముట్టుకోరు. కానీ ఇది అలా కాదు. మనకు ఒకవేళ మనం చదవడంలో ఏదైనా లోపం జరిగినప్పటికీ కూడా దీనివల్ల కలిగే నష్టం అంటూ ఏమీ లేదు అని చెప్తాం. అందుకనే ఆమె ఏం చేసింది అంటే తాను ఈ లోకంలో జన్మించిన తర్వాత ఈ భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి, ఎంత సులభంగా పరమాత్ముని మనం పొందవచ్చు అనే దాన్ని తాను చేసి తాను ఆచరించి తాను అనుభవించి మనందరికి కూడా నేర్పినటువంటి తల్లి ఆండాళ్ళు తల్లి. అంటే కృష్ణావతారం అయిన తర్వాత పాపం పరమాత్ముడు ఏం చేశాడట, అక్కడ వైకుంఠంలో చిన్నబోయి కూర్చున్నాడట. అంత అన్నారు, ఏంటి ఎందుకు ఈ విధంగా చిన్నబోయి కూర్చున్నావు అంటే అప్పుడు అన్నాడట కృష్ణుడు, అయ్యయ్యో ఆ పరమాత్ముడు అన్నాడట, అయ్యో నేను ఎన్ని చేశాను నేను ఈ మానవులను ఉద్ధరించడానికి, మానవ జన్మ చాలా గొప్పనైన జన్మ కదా, ఎందుకంటే దేవతల కన్నా కూడా గొప్ప జన్మ మానవులది. దేవతలకు కూడా మోక్షం లేదు, మోక్షాన్ని పొందాలి అంటే ఎలా పొందాలి, కేవలం అసలు మానవులకు మాత్రమే మోక్షం ఉంది. కాబట్టి ఇలాంటి ఉత్తమమైన జన్మను వాళ్లకు ప్రసన్నేని ఇస్తే వాళ్ళేం చేస్తున్నారు, క్షణికమైనటువంటి సుఖాలకు బానిసలైపోయి నన్ను మర్చిపోతున్నారు. నా లోకానికి వాళ్ళందరినీ తీసుకుని రావాలి, వాళ్ళకి అనంతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటుంటే వాళ్ళేమో నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏం చెయ్యాలి, గతంలో అనేక అవతారాలు ఎత్తాను కదా, పోనీ అంతేకాకుండా రాముడిగా అవతరిస్తే ఒక సామాన్యమైన మానవుడిగా నేను ఉంటే ఒకవేళ అప్పుడైనా కానీ వీళ్ళు నన్ను ఆదరిస్తారేమో, వీళ్ళు నన్ను చూచైనా అనుకరిస్తారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ అలా జరగలేదు కదా. తర్వాత పోనీ ఇది కాదు, కృష్ణుడిగా అవతరించి చూయించాను, ఎన్నో మహిమలు చూయించాను, అయినా ఇవన్నీ గారడి విద్యలు అనుకున్నారే కానీ పరమాత్ముడు అని అనుకోలేదు. కాబట్టి ఏ విధంగా వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి విచారిస్తున్నాను అంటూ అన్నాడట లక్ష్మీదేవితోని. ఏమి అమ్మ నువ్వు వెళతావా ఏంటి, నువ్వు వెళ్ళి మరి ఆ విధంగా నువ్వు మారుస్తావా అన్నాడట. ఆమె అంది, అయ్యో స్వామి చాలు, ఎందుకంటే నేను నిత్యానపాయని, అంటే నువ్వు ఏ రూపాన్ని ఏ అవతారాన్ని ఎత్తినప్పటికీ నీ వెంటనే ఉంటాను కదా, కానీ ఆనాడు నీవు రాముడిగా ఉన్నప్పుడు నేను సీతగా వచ్చినప్పుడు పడిన అగచాట్లు చాలయ్యా, ఎందుకంటే అసలు ఏది లంకా నగరంలో ఉండవలసి వచ్చింది, అంతేకాకుండా నిన్ను ఎడబాటు పొందవలసి వచ్చింది, చాలు అందట. పోనీ రుక్మిడిగా ఉన్నప్పుడు కూడా ఏమిటి సవతి పోరు, ఈ విధంగా ఇక చాలయ్యా ఆ భూలోకంలో అవతరించింది చాలు, నేను అవతరించను అసలు అందట. అన్న తర్వాత మరి ఎలా అంటే అప్పుడు భూదేవి ఉండదట, కాదు నేను వెళతాను అందట. అన్నాడు పరమాత్ముడు, ఏంటి నేను సాధించలేనటువంటి విషయాన్ని నువ్వు ఎలా సాధిస్తావు అన్నాడట. అంటే ఇక్కడ వైకుంఠంలో ఉన్నప్పుడు పరమాత్ముడి దగ్గర ఆ లక్ష్మీదేవి 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి శ్రీదేవి అంటాం, అంటే లక్ష్మీదేవిగా ఉంటుంది, రెండవది భూదేవిగా ఉంటుంది, మూడవది నీలాదేవి అంటాం, నీలాదేవిగా ఉంటుంది ఆమె. అయితే భూదేవి ఉండేదట, కాదు ఎందుకంటే నేను భూలోకానికి వెళతాను, వెళ్ళి వాళ్ళలో మార్పు తీసుకొని వస్తాను అందట.
ఎలా మార్పు తీసుకొని వస్తావు? మరి మేం చేయని మార్పు అంటే, నువ్వు పరమాత్ముడివి, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీలో ఉండే దివ్యత్వం అనేది ఎక్కడ పోతుంది? ఆనాడు రాముడిగా నేను సామాన్య మానవుడిగా ఉన్నాను అన్నావు, కానీ ఎక్కడ సామాన్యత్వం చూపించావు నువ్వు? అంటే నీవు 3 రోజులు సముద్రుని గురించి నీవు ప్రార్థన చేస్తే ఆ సముద్రుడు నిన్ను అనుగ్రహించకపోతే వెంటనే ఏమన్నావు నువ్వు అంటే, దీక్షమామి ఈదృశే జనే చాపమానయ సౌమిత్రే అంటూ లక్ష్మణ ధనుర్బాణాలు తీసుకొని రావయ్యా, ఒకే బాణంతో నీ సముద్రంలో ఉన్న నీటినంతా నేను ఇంకింపజేస్తాను అని అన్నావు కదా. మరి నీ సామాన్యత్వం మానవత్వం అనేది ఎక్కడ వెళ్ళింది అంటే అక్కడ కూడా నీ దివ్యత్వం అనేది చూపించావు కదా. మరి కృష్ణావతారంలో కూడా క్షిపామి అన్నావు. ఒకవేళ నీవు చెప్పినట్టుగా ఎవరు నడవకపోతే వాళ్ళను శిక్షిస్తాను అన్నావు కదా. ఎవరు శిక్షిస్తారు అంటే పరమాత్ముడు తప్ప వేరే వాళ్ళు శిక్షించలేరు కదా. కాబట్టి కాదు, నేను వెళ్తాను, వెళ్ళి ఒక అమ్మ ఏ విధంగానైతే చిన్న పిల్లవాడికి తన స్తన్యాన్ని ఇస్తూ పాలనిస్తూ అతనికి ఉగ్గు పాలతో సహా అతడు ఆచరించవలసిన కర్తవ్యాన్ని ఎలా బోధిస్తారో అదే విధంగా నేను కూడా వారిలో భగవత్ భక్తి అనేది పెంపొందింపజేస్తాను అని అందట. అని ఆ విధంగా ఆమె ఈ భట్టనాథుడికి ఆమె తులసి వనంలో దొరికింది ఆమె. కాబట్టి ఆమెను గోదా అని పెంచారు. అంటే అది చెప్పాను కదా, అంటే భగవంతుణ్ణి ఎలా పొందాలి అనే విషయాన్ని అతి సులభంగా మనకు తెలియజేసింది ఆ తల్లి. అందుకే చెప్తారు అంటే ఈ ఆళ్వార్లందరూ ఉన్నారే, ఆళ్వార్లు అంటే ఎవరు? వీళ్ళంతా కూడా అంటే పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి కలిగి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అంటారు. ఇలాంటి ఆళ్వార్లందరిలోకి కూడా పెరియాళ్వార్లు అంటాం. పెరియాళ్వార్లు అంటే ఎవరు? విష్ణు చిత్తుల వారు వీరు. పెరియ అంటే పెద్ద అని అర్థం. కాబట్టి పెద్ద ఆళ్వారు వారు. అతని కన్నా కూడా ఇంకా పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి అతన్ని తన వశం చేసుకున్నటువంటి ఆమెనే మన గోదాదేవి. ఆ గోదాదేవి చెప్పినటువంటి పాసురాలను మనం పాసురాన్ని మొదటి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి అర్థాన్ని క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. மார்கஜித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமெனோ நேரஜெய்யீர் ஷீர் மலகும் ஆயப்பாடி செல்வ சிறுமீருகால் கூர்வேல் குளந்தொதிலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புஜ படிந்தேல் ஓரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ఇంట్లో ఉండే విశేషార్థాన్ని చాలా క్లుప్తంగా మనం చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మార్గజి తింగల్ మది నిరైంద నన్నాళాల్ అంటారు. అంటే అసలు ఏమిటి అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఏమిటి గోపిక ఏమిటి? తాను రేపల్లలోనే ఉన్నానటువంటి భావనతో ఉంది కాబట్టి తాను గోపికననేటువంటి అలాగే అందులో లీనమైపోయి ఉందట. అంటే మనం అందుకే చెప్తుంటాం, ఒక నాటకంలో ఎవరైనా వేషాలు వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఒక పాత్రలో తాను నటించేటప్పుడు తాను ఏమిటనేది ఎవరికి తెలియదు. ఆ పాత్రలోనే లీనమైపోయి ఆ పాత్రనే తాను అనుకుంటాడు. ఎవరైనా రాముడిగా వేశాడు అంటే నేను రాముడిని అనుకుంటాడు, కానీ నేనేదో మామూలు మనిషిని అనుకుంటే ఆ రాముడిగా నటించలేడు కదా. ఇక్కడ కూడా ఏమిటంటే ఆ విధంగానే ఆండాళ్ళు తల్లి తాను ఆ రేపల్లెలోనే ఉన్నాను అనుకుంటున్నది. ఆమె శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నాను అనుకోవడం లేదు. రేపల్లెలోనే ఉన్నటువంటి ఒక గోపికను అనుకుంటుంది. ఆ గోపికలందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఈ వ్రతాన్ని నిర్వహించడానికి ఆ పరమాత్ముడి దగ్గరికి వెళుతున్నాను అనేటువంటి భావనలో ఉంది కాబట్టి ఆమె అందులోనే లీనమైపోయింది. కట్టు బొట్టు ఇవన్నీ కూడా అలాగే మారిపోయాయట. అయితే అందుకని ఆమె ఏం చెప్తుంది ఇంట్లో, మార్గజిత్తింగల్ మది నిరైంద నన్నాళాల్ అంటుంది. అంటే ఆ రేపల్లెలో ఉండేటువంటి గోపికలంతా కూడా అసలు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి భావన వాళ్ళలో చాలా అంటే ఎప్పుడు చాలా గొప్పగా ఉండేదట. అంటే పరమాత్మ వెళ్ళాలి ఆతృతగా ఉండేదట. కానీ కృష్ణుడు పెరిగిన కొద్దీ చేస్తున్నటువంటి దుందుడుగుతనాలు చూసిన తర్వాత అక్కడ ఉండేటువంటి గోప పెద్దలు ఏం చేశారు? అయ్యయ్యో, యుక్త వయస్సులైనటువంటి మా అమ్మాయిలను కృష్ణుడు ఎక్కడ ఆకర్షిస్తాడో, ఎక్కడ వారిని చెడగొడతాడో అనే భావన చేత వాళ్ళందరినీ నేలమాలిగల్లోనే ఉంచేవాడట వాళ్ళంతా కూడా. అంటే కృష్ణుడి కంట కనబడకుండా చేసేవాళ్ళట వాళ్ళందరూ కూడా. అయితే ఏమైంది?
కొంతకాలం తర్వాత పరమాత్ముడికి అలాంటి అపచారం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమింది, కరువు ఏర్పడింది. ఆ కరువు అంటే ఏమిటి, అక్కడ ఉండేటువంటి గోపికలకు గోపాలకు వీళ్ళందరికీ కూడా ఏమిటి, వ్యవసాయము, పశుపోషణ, ఇదే కదా వాళ్ళ జీవనాధారం. అది దూరం అయిపోయే వరకు ఎలా ఎలా అంటే కొందరు చెప్పారు ఋషులు వాళ్ళు, కాదు కాదు, ఒక వ్రతం ఉంది, శ్రీవ్రతం అనే వ్రతం ఉంది, ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే వర్షాలు కురుస్తాయి అని చెప్పారట. మరి ఈ వ్రతం ఎలా చేయాలి అన్నారు. అది ఎలా ఉంది, మరి ఎవరు చేయిస్తారు అంటే కృష్ణుడు తప్ప ఎవ్వరూ చేయించలేరు అని చెప్పాడట. ఇక విధి లేని పక్షంలో కృష్ణుడి దగ్గరికి వచ్చి బ్రతిమలాడారట. ఆ కృష్ణ, నీవు ఈ వ్రతాన్ని మా అమ్మాయిల చేత చేయించవయ్యా అన్నారట. అయ్యయ్యో ఇదేంటి, వాళ్ళందరూ పడుచు పిల్లలు కదా, మరి నన్ను చూస్తేనే మీరు అందరూ కూడా ఈసడించుకుంటారు కదా, అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను అన్నట. అయ్యయ్యో అవన్నీ మర్చిపోవయ్యా బాబు, ఈ వ్రతాన్ని అయితే చేయించు అని చెప్పి వాళ్ళందరూ బ్రతిమిలాడితే ఇష్టం లేని వాడుగానే సరేలే అని చెప్పి ఈ వ్రతాన్ని చేయడానికి ఒప్పుకున్నాడట. ఈ గోపికలంతా కూడా రాత్రి వెళ్ళారు. వెళ్ళి కృష్ణుడితో ఉన్న తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించడానికి పరా అనేటువంటి ఒక వాద్యం కావాలి. అంటే ఏమిటి, ఆ గొల్లలు వాళ్ళు నృత్యం చేసేటప్పుడు మెడలోపల వేసుకొని వాయించే ఒక డోలు లాంటిది పరా అంటే, అది కావాలి. అది కృష్ణుడి దగ్గర ఉంది. సరేలే, నేను ఈ పర అనేది రేపు మీ వ్రతం చేసుకోవడానికి ఇస్తాను అని చెప్పాడట. అందుకని ఉదయాన్నే రమ్మన్నాడట. ఇక గోపికలందరూ ఆనందంగా వెళ్ళి వచ్చారు. ఈ ఆనందం ఎలా ఉంది అంటే, ఓహో ఎంతో కాలంగా ఆ పరమాత్మని చూడాలనేటువంటి భావన వీళ్ళలో ఉంటే అది నెరవేరడానికి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే గోపవృద్ధులంతా కూడా వీళ్ళందరూ నేలమాడిగ లోపల బంధించి ఉంచారు, బయటకు రాకుండా. కానీ ఈ రోజు వాళ్ళే అనుమతి ఇచ్చే విధంగా ఆ కృష్ణుడి దగ్గరికి తోలించారు కాబట్టి, కృష్ణుడి దగ్గరికి పంపించారు కాబట్టి ఇక కృష్ణుడిని చక్కగా చూడవచ్చు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడో చాటుగా మాటుగా వెళ్ళి ఆ వెన్నెల రాత్రులలో కృష్ణుడి యొక్క ముఖాన్ని చూసేవారట. కానీ ఎలా ఉండేది, మసకగా ఉండేది. కానీ ఈనాడు ఉదయాన్నే వెళ్ళి ఆ పరమాత్ముడి యొక్క దివ్య లావణ్యాలన్నిట్లను కూడా చక్కగా చూసే అదృష్టం కలిగింది కదా అని చెప్పి వీళ్ళందరూ ఏమంటున్నారు, అందుకనే వీళ్ళు అంటున్నారట, నన్నాళాలు అంటున్నారట. ఆహా ఎంత మంచి రోజు అంటున్నారట. ఎందుకంటే అసలు నిజానికి ఏమిటి, పరమాత్మని చూడాలనే ఆనందం అనేది ఎలా ఉంది అంటే ఒక మత్తు లాంటిదట ఇది. అంటే అందరి ఆనందం ఒకే రకంగా ప్రస్ఫుటం బయటకు రాదట. ఏమిటి, ఈ గోపికల్లో కొందరికి ఏమిటి, కృష్ణుడు రమ్మన్నాడు రేపు హాయిగా వెళ్ళవచ్చు చూడవచ్చు అని చెప్పి హాయిగా కొందరు నిద్రపోయారట. మరికొందరికి మగత నిద్రగా ఉందట. ఎందుకంటే అయ్యో ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళదాం, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళదాము అని చెప్పి ఆతృతతోనే అప్పుడే నిద్రపడుతుంది, అప్పుడే మెలకువ వస్తుందట. కాబట్టి సరిగా నిద్రపోవడం లేదు. మరికొందరు ఎలా ఉన్నారు, అసలు నిద్రపోతే మెలకువ వస్తుందో లేదో, ఇలాంటి అదృష్టాన్ని ఎక్కడ దూరం అవుతారో అన్న భయంతో వాళ్ళు అసలు నిద్రనే పోకుండా ఉన్నారట. అయితే ఈ ఆండాళ్ళు తల్లి ఏం చేసింది, ఈ విధంగా నిద్రపోయినటువంటి 10 మంది అని మాటకు చెప్తున్నాం, ఇంకా ఎక్కువనే ఉండి ఉంటారు. ఈ 10 మంది గోపికలను ఆమె తన పాటల ద్వారా లేపుకొని ఆ విధంగా నిద్ర లేపి ఆ పరమాత్ముడి దగ్గరికి తాను వెళ్ళుతుందట. అయితే అందుకనే ఇక్కడ వీళ్ళు అంటున్నారు, అంటే ఇంత కాలానికి పరమాత్ముని దర్శించేటువంటి భాగ్యం కలిగింది, ఇదేమిటి అంటే ఇది మార్గశీర్ష మాసము అని అంటాం. అంటే ధనుర్మాసం ఏంటి, మార్గశీర్ష మాసంలో వస్తుంది. ఈ మార్గశీర్షం అంటే మార్గము అంటే ఏమిటి, త్రోవ. శీర్షము అంటే ఉత్తమమైంది అని, ఉత్తమమైన మార్గము అంటే ఉత్తమమైన మార్గం దేనికి ఉత్తమమైంది, పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇది ఉత్తమమైనటువంటి మార్గము. అంటే పరమాత్ముని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన యోగం ఉంది, భక్తి యోగం ఉంది, తర్వాత కర్మయోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే ఈ యోగాలన్నిటితో కూడా పరమాత్ముని మనం పొందవచ్చు. కానీ అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే ఏమంటాడు, కర్మ జ్ఞానాదులను ఉపాయంగా భావించే వారికి గీతాచార్యుడు కూడా చెప్తాడు. ఏమంటాడు, దదామి బుద్ధి యోగంతం ఏనమాముపయాంతితే అంటాడు. అంటే ఎవరైతే ఈ కర్మయోగంతో, జ్ఞానయోగంతో, భక్తి యోగంతో నన్ను పొందాలని అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం నేను సహకరిస్తాను, అలాంటి శక్తిని వాళ్ళకి ఇస్తాను అంటాడు. అంటే వాళ్ళు చేసుకోవాల్సిందే. అదే ఎవరైతే మన ప్రపత్తి కలిగిన వాళ్ళు ఉన్నారో,
అంటే స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అంటారు. అంటే సహజంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని మనం పోగొట్టుకొని సర్వము పరమాత్ముడే అనేటువంటి భావనతో ఉండేవాళ్లను అది ప్రపత్తి చేయడము అని అంటాం. అలాంటి ప్రపత్తి చేసే వాళ్ళ విషయం ఏం చెప్పాడు? హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటాడు. దుఃఖించవలసిన అవసరం లేదయ్యా, నేనే మీకు మోక్షాన్ని ఇస్తాను అంటాడు. అంటే అతి సులభంగా పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ ప్రపత్తి అనేది మనకు సహకరిస్తుంది అని చెప్తారు ఇవి. కాబట్టి ఇలాంటిది అంటే చూడండి, మన పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కష్టంతో కూడుకున్నవి. అంటే ఈ సంసారం అనేది ఎలాంటిది? సముద్రం అంటాం. అంటే సంసారం సాగరం దుఃఖం అంటాం కదా. కాబట్టి మరి ఆ దుఃఖంతో కూడినటువంటి ఈ సంసారాన్ని మనం దాటాలి అంటే ఎలా దాటగలుగుతాం? ఎవడైనా ఒక ఈత వచ్చిన వాడు సముద్రాన్ని దాటాలి అని తాను ఈదుకుంటూ వెళితే సముద్రాన్ని దాటగలుగుతాడా? సులభమా? ఎందుకంటే అలసిపోవచ్చు మధ్యలోనే, లేదా మధ్యలోనే ఉండేటువంటి కొన్ని మొసళ్ళు కానీ అవి కానీ అసలు ఏమిటంటే అవన్నీ తినేయవచ్చు. ఇది కానీ ఒకవేళ పడవ అనేది ఉందనుకోండి, ఇలాంటి కష్టం లేకుండా వెళ్ళవచ్చు. తన వస్తువులను తాను మోసుకొని వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి మరి ఈ భక్తి మార్గం లోపల అంటే అసలు ఏమిటి అంటే పరమాత్ముని మనం ఆశ్రయించడానికి ఉండేటువంటి నావ ఏమిటి అంటే పరమాత్ముడే నావ, పరమాత్ముడి మీద ఉండేటువంటి భక్తే నావ. కాబట్టి అలాంటి దాన్ని ప్రసాదించేవాడు పరమాత్ముడే. కాబట్టి ఆ ఆ పరమాత్ముడి అంటాం విష్ణుపోతం వినానాన్యత్ ఖచ్చిదస్తి పరాయణం అంటాం. అంటే అందుకనే ఈ పరమాత్ముని మనం నావగా భావిస్తే, పరమాత్ముని మనం అండగా తీసుకుంటే మనం హాయిగా ఈ సంసార సాగరాన్ని మనం దాటవచ్చు అని చెప్పి పెద్దలు చెప్తారు మనకు. అంటే దీనికి కొందరు పెద్దలు చక్కని ఉదాహరణలు కూడా మనకి ఇచ్చారు. చాలా మంది కూడా ఏమంటారంటే అసలు నిజానికి ఏమిటి, అసలు పరమాత్ముని చేరుకోవడానికి అంతగా కష్టపడవలసిన అవసరం ఏమిటి? కష్టం లేకుండా కేవలం ప్రపత్తి పరమాత్ముడి మీద భక్తి కలిగి ఉంటే చాలు కదా, పరమాత్ముని వెళ్ళవచ్చు కదా. ఇలాంటి సులభమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి కష్టంతో కూడుకున్నటువంటి దాన్ని ఎంచుకోవడం ఏమిటి అంటే మనం చెప్తారు, ఒక తెలివైన వాడికి తెలివి లేని వాడికి ఉండేటువంటి భేదం ఏమిటి అని పెద్దవాడు చెప్తే, అతి కష్టంగా ఫలితాన్ని సాధించేవాడు ఒకడు ఉంటాడు, ఏమీ కష్టపడకుండానే అలాంటి ఫలితాన్ని సాధించినవాడు మరొకడు ఉంటాడు. ఇంట్లో తెలివైన వాడెవడు అంటే ఎక్కువగా కష్టపడకుండా ఆ ఫలితాన్ని సాధించినవాడు గొప్పవాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒక రాజుగారు సరే ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులందరినీ కూడా తీసుకుపోయి చెరసాల్లో వేశాడట. వేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకు లేక ఒక కొడుకు పుట్టాడు. అయితే కుమారుడు పుట్టాడన్న సంతోషంతో ఆయన ఏం చేశాడంటే ఎవరు ఏది కోరితే అది ఇస్తాను అనుకున్నాడట. అనుకొని చెరసాలకు కూడా వెళ్ళాడట. ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి, ఏమయ్యా మా అబ్బాయి పుట్టాడు, చాలా సంతోషంగా ఉన్నాను నేను, నీకేం కావాలి కోరుకో అన్నాడట. ఆ చెరసాలలో ఉండే వ్యక్తి అన్నాడట, ఏంటండి ఇక్కడ ఉన్నాను, ఆ రోజు నాకు దోమలు కుడుతున్నాయి, సరిగా గాలి ఆడడం లేదు, ఒక మంచి ఫ్యాన్ కావాలి, తర్వాత ఈ ఊచలకు రంగులు లేవండి, ఎంత చులుం పట్టిపోతున్నాయి, దీనికి రంగులు వేయాలి అన్నాడట. సరే సరే అన్నాడు ఆయన. తర్వాత మరొక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా అడిగాడట, ఏమయ్యా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు, నీకేం కావాలో కోరుకో అన్నాడట. అయ్యా ఈ చెరసాలలోంచి నాకు విముక్తి కలిగించండి అన్నాడట. సరే అని వదిలిపెట్టాడు. ఇందులో తెలివైన వాడేవాడు అంటే ఇంకా తాను జైల్లోనే ఉంటూ అదే చెరసాలలో ఉంటూ ఇంకా ఏదో సుఖాలు కావాలి, వసతులు కావాలని కోరుకున్నవాడు గొప్పవాడా, లేకపోతే ఈ చెరసాల బంధం నుంచి దూరమైన వాడు గొప్పవాడా? అంటే ఏమిటి, ఆ చెరసాలలోంచి వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు, వాడే చాలా తెలివైన వాడు. అలాగే ఎంతసేపు ఇంకా మనం ఈ సంసారంలోనే ఉంటూ ఇక్కడుండే క్షణికమైన సుఖాలనే కావాలని కోరుకుంటూ ఉండడం అనేది మూర్ఖత్వము. కాబట్టి మనం పరమాత్ముని మనం ప్రార్థించవలసిందేమిటి, స్వామి ఈ జన్మ విముక్తి కలిగించు, నేను బ్రతికున్నంత కాలము నా యొక్క మనసు నీ పాదాల మీద ఉండేట్టుగా అనుగ్రహించు, మరొక జన్మ లేకుండా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఈ విధంగా కోరుకోవాలి. అలా కోరుకునేవాడే చాలా గొప్పవాడు అని అంటాం. అంటే అందుకని వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈనాడు ఆ పరమాత్ముని యొక్క దివ్య దర్శనం అయ్యేటువంటి రోజు కాబట్టి దీన్ని నన్నాళాలు అంటారు. అంటే మన పెద్దలు ఏం చెప్తారంటే మనందరికీ కూడా అంటే జీవకోటికి అందరికీ కూడా ఒకటే పగలు ఒకటే రాత్రి. ఏంటండి ఒకటే పగలు ఒకటి రాత్రి ఏంటి? ఇన్ని పగలు చూసాం, ఇన్ని రాత్రులు చూసాం కదా, మరి ఒకటే అంటారేంటి అంటే కాదు కాదు, ఈ పగలు రాత్రులు ఇవి కావు. ఏమిటి అంటే మనకుండే అజ్ఞానమే రాత్రి. తర్వాత పరమాత్ముడి మీద మన మనసు లగ్నమై పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఆ భావన, అలాంటి ఆ విషయం మనకు తెలిసిన రోజు అదే పగలు అంటాం.
అంటే అందుకే ఒక్కసారి మనకు పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి భావన కలిగి పరమాత్ముడి మీద భక్తి కలిగితే ఇక మళ్ళీ రాత్రి అనేది లేదు. ఎంతసేపు పరమాత్ముని పట్టుకొని పరమాత్ముని చూస్తూ ఉంటామే తప్ప మనకి ఈ విధంగా రాత్రి అనేది మాత్రం ఎక్కడ కూడా ఉండదు అని చెప్తారు. కాబట్టి ఈ కాలాన్ని ఆ విధంగా వీళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే మనకే కాదు, రామాయణంలో కూడా ఈ కాలాన్ని అంటే ప్రశంసిస్తున్న విషయం ఉంది. వాల్మీకి అంటాడు మనకు ఋషి, చైత్రసీమాన్ అయం మాసః పుణ్యపుష్పిత కారణ అని ప్రశంసించాడట. ఎందుకంటే రామచంద్రుడికి తాను యువరాజ పట్టాభిషేకం చేస్తాను అనుకున్నాడు దశరథుడు. కాగానే అప్పుడు ఏమిటి, చైత్రమాసం. కాబట్టి వాల్మీకి అంటాడు, ఆహా, అసలు ఏమిటి చైత్రమాసం, ఏమిటి అది అంటే వసంత ఋతువు అంటాం. ఈ వసంత ఋతువులో ఏమిటి, ఎండిపోయిన చెట్లు కూడా చక్కగా చిగురిస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏ విధంగానైతే చెట్లు అవి చిగురిస్తాయో, మంచి పచ్చదనాన్ని అవి సంతరించుకుంటాయో, ఇక్కడ ఉండే దశరథుడు మనసులో కూడా అలాంటి ఒక ఉత్తమమైనటువంటి కోరిక అనేది అది పుట్టింది. అతని మనసులో ఉండే కోరిక అనేది చిగురించింది. అదేమిటి అంటే అందరికీ ప్రియతముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనేటువంటి భావన కలిగింది. కానీ అది నెరవేరిందా, నెరవేరలేదు. కారణం ఏమిటి అంటే చైత్రమాసం లోపల చెట్లు చిగురిస్తాయి కానీ ఫలాలను ఇవ్వవు. పండ్లు అవుతాయా, కావు కదా, కాయలు కావు, పళ్ళు కావు అవి. కాబట్టి పుష్పిస్తాయి, పుష్పాలు వస్తాయి, కానీ పళ్ళు కావు. అలాగే అతని ఆ దశరథుడి మనసులో కోరిక పుట్టింది, చేయాలనే ఉద్దేశం కలిగింది, కానీ అది నెరవేరలేదు. కానీ మార్గశీర్ష మాసం ఉంది కదా, ఇది ఎలాంటిది అంటే ఆ విధంగా పుష్పించిన ఆ చెట్లన్నీ కూడా ఫలించేటువంటి రోజు. ఆ పళ్ళు కాస్తుంటే ఆ పళ్ళ భారానికి కొమ్మలన్నీ కూడా కిందికి వంగి నేలను తాకెట్టుగా వంగేటువంటి రోజు. అదేవిధంగా ఈ మాసం కూడా భక్తులలో ఒక భక్తి భావనం పెంపొందింపజేస్తాయట. ఇవన్నీ కూడా చేసి అవి ఆ విధంగా భక్తితోని ఆ పరమాత్ముడి పాదాల మీద వంగాలి అని చెప్పి భావన కలుగుతుందట. అంటే ఒక మానవుడు తాను ఆ ఫలితాన్ని పొందేటువంటి రోజు, అంటే ఫలించిన రోజు అని చెప్పి అందుకే చెప్తారు. ఆ చైత్రమాసంలో ఉండేటువంటి విశిష్టత కన్నా ఇది చాలా గొప్పది అని చెప్తారు. ఇవన్నీ అసలే ఇంతకాలం గోపవృద్ధుల భయం వల్ల కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు ఏమిటి అంటే వెన్నెల రాత్రుల్లో కాకుండా ఆ పట్టపగలే ఆ అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ పరమాత్ముడి దివ్య రూప సందర్శనం చేసుకునేటువంటి భాగ్యము, ఆ శ్యామసుందరుని యొక్క ఆ అందాలను తాను పరికించేటువంటి రోజు వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారట. అంటే ఆనందము అంటే వేరు, మనకు సుఖము వేరు, ఆనందం వేరు. సుఖము అంటే ఏమిటి, అది శరీరానికి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం ఏంటి, మనకి ఏదో వస్తువు కావాలనుకున్నాం అనుకోండి, తిన్నాం, సుఖంగా ఉంటుంది. లేదా అలసిపోయాం, ఒక మెత్తటి పరుపు మీద పడుకున్నాం అనుకోండి, సుఖంగా ఉంటుంది. కానీ సుఖం అనేది తాత్కాలికమే. ఆనందం అంటే ఏమిటి, ఆత్మకు సంబంధించింది. సుఖము శరీరానికి సంబంధించింది, ఆనందము ఆత్మకు సంబంధించింది. అసలు ఈ ఆనందం అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు కలుగుతుంది ఆనందం, కేవలం పరమాత్ముడి వల్ల మాత్రమే ఆనందం కలుగుతుంది. పరమాత్ముని పైన భక్తి కలిగినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం అనేది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుందట. అంటే సుఖం వెంట కష్టం కూడా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. ఏదైనా సుఖం ఉన్నదంటే దుఃఖం కూడా ఉంటుంది. కానీ ఆనందానికి ఎలాంటి దుఃఖ స్పర్శ కానీ ఇలాంటివి లేకుండా ఉండేదాన్నే ఆనందం అంటాం మనం. అంతేకాకుండా దీనివల్ల మనకు ఏమిటంటే కొన్ని మన లోపల ఉండేటువంటి అహం అనేది తొలగిపోవాలి. అహంకారం అంటే నేనే గొప్పవాడిని, అన్ని నేను సాధించగలుగుతాను, మానవుడు అనుకుంటే అసలు సాధించలేనిది లేదు, ఈ విధంగా అంటూ ఉంటాం మనం. అలాంటి అహంకారం అనేది మనలోంచి వెళ్ళిపోవాలి. అసలు మనమే రక్షించుకుంటామనేది అసాధ్యమైన విషయం. మనం రక్షించుకోగలుగుతామా, రక్షించుకోవడం అనేది సాధ్యం కాదు. ఎవరు రక్షిస్తారు మనను, కేవలం పరమాత్ముడు మాత్రమే రక్షిస్తాడు. కాబట్టి పరమాత్ముడే నాకు రక్షకుడు అనేటువంటి భావనను స్వస్వరూప జ్ఞానము అంటాం. అంటే ఇటు మనకుండే శక్తి పరమాత్ముడి శక్తిని గ్రహించేటువంటి దాన్ని అంటాం. అంతే కాకుండా పరమాత్ముడి యొక్క దర్శనము అయితేనే దాన్ని పగలు అని అంటాం.
పరమాత్ముడి దర్శనం అంటే ఏమిటి? విగ్రహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకున్నా అని అది దర్శనమే. కాకపోతే భక్తితో చూచినప్పుడు ఇది రాయితో చేసిందా, లేకపోతే బంగారంతో చేసిందా, వెండితో చేసిందా అనేటువంటి భావన మనకు రాదు. ఇది పరమాత్మునే దర్శిస్తున్నాం అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అదే మంచి రోజు అంటాం మనం. అంటే మనం చెప్తారు, అక్రూరుడు అంటే కంసుడి దగ్గర ఒక మంత్రిగా ఉండేవాడు. ఆ కృష్ణ పరమాత్ముడికి చాలా ప్రియమైన వాడు, చాలా భక్తుడు ఆయన. చిన్ని కృష్ణుడిని తాను పిలిచి సంహరించాలి అనుకున్నాడు కంసుడు. అయితే అక్రూరుడిని పంపించాడట. అక్రూరుడు రథం మీద వెళ్ళేటప్పుడు ఆయన అనుకుంటాడు, ఆయన వెళుతూ అంటాడట, తత్పుండరీక నయనం విష్ణో ద్రక్షామ్యహం ముఖం అద్యమే సఫలం జన్మ సుప్రభాత చమే నిష అంటాడు. ఆహా, నాలో ఉండే ఇక చీకటి అనేది తొలగిపోయింది, సుప్రభాతము అంటే ఉదయం అనేదిగా నాకు కలుగుతుంది అన్నాడట. ఎందుకంటే ఇంతవరకు ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడి నోట ప్రతిసారి అక్రూరా 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 అని పిలిపించుకున్నాను. కానీ ఈనాడు ఏం జరుగుతుంది? ఆ కృష్ణ పరమాత్ముడి దగ్గరికి నేను వెళితే ఆప్యాయంగా ఆ ప్రేమతోని ఆ పరమాత్ముడు అక్రూరా వచ్చావా అంటూ ఆప్యాయంగా అతను నన్ను ఆహ్వానిస్తుంటే, పలుకుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆ ఉదయం అనేది ఇక నాకు కలుగుతుంది అని చెప్తాడు మనకు. అంటే సాధారణంగా చూడండి, మన లోపల 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వగుణం అంటాం, రెండోది రజోగుణం అంటాం, మూడోది తమోగుణం అంటాం. అంటే అందుకని మనకి ఏమిటి ఈ రజోగుణం ఉన్న చూడండి, ఈ రజోగుణం ఎలాంటిది అంటే సాయం సంధ్య లాంటిది అంటారు. అంటే సాయంకాలం మనకు చీకటి పడుతున్న సమయంలో ఏముంటుంది అంటే కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది ఏదైనా కానీ. అంటే త్రోవ లోపల మనకి ఏదైనా అడ్డంగా ఉందనుకోండి, దానికి మన కాలుకు తాకితే అది దొంగనాది లేదు, దొంగనాది లేదు. ఇది ప్రాణం ఉన్నటువంటి దొంగన, ప్రాణం లేనటువంటి ఒక ముద్ద, ఈ విషయం కూడా మనకు మ్రోడ అనేది మనకు తెలియదు. అంటే అందుకని దీన్ని ఏమంటాం, దీన్ని అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి స్థితి ఉంటుంది అలా అప్పుడు. కాబట్టి దీన్ని అన్యదా జ్ఞానము అంటాం. అంటే ఒకటి ఉన్నదా లేదా అనేది తెలియనటువంటి జ్ఞానము అంటాం. ఇక తమో గుణము అది సాధారణంగా మన రాత్రులలో ఈ తమో గుణం మనలో ఉంటుంది. దీన్ని విపరీత జ్ఞానము అంటాం. అంటే ఉంటుంది ఒకటి, లేనిది ఒకటి. అక్కడ పామును చూసి మనం ఏమనుకుంటాం, తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, దీన్ని చూసిన తర్వాత విపరీత జ్ఞానము అంటాం. కానీ ఎప్పుడైతే సత్వగుణం మన లోపల ఉంటుందో, ఆ సత్వగుణం కలిగినప్పుడు దీన్ని యథార్థ జ్ఞానము అంటాం. ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుందట. అంటే తెల్లవారుజామున మనకు వెలుగుపడుతున్న సమయం లోపల మొదలేమవుతుంది, అక్కడ ఉండే వస్తువు మామూలుగా కనిపిస్తుంది. కానీ ఎట్లెట్ల ప్రకాశం వస్తున్నా కొద్దీ అట్లట్లా అందులో ఉండేదంతా కూడా చక్కగా కనిపించినట్టే అసలు యథార్థ జ్ఞానం వల్ల సత్వగుణం ఉన్నప్పుడు కూడా చక్కగా కనిపిస్తుంది అంటాం. అంటే అందుకే మనకి ఏమవుతుంది అంటే మనకు 3 రకాల కర్మలు చేస్తాము అని చెప్తాం మనకు ఏదేనని. అంటే ఒకటి నిష్కామ కర్మ అంటాం, నిష్కామ కర్మ అంటాం. రెండవది ఆత్మజ్ఞానము, మూడవది భగవద్భక్తి. అంటే నిష్కామ కర్మ అంటే ఏమిటి మనకు అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేసేటువంటి కర్మ, దీన్ని నిష్కామ కర్మ అంటాం మనం. ఇది అంటే దీనివల్ల ఏమవుతుంది, మనం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కేవలం పరమాత్ముడి యొక్క ప్రీతి కోసమో లేకపోతే ఇతరుల యొక్క మేలు కోసమో చేసేటువంటి ఏదైతే కర్మ ఉంటుందో దానివల్ల మనకేమిటి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, నేను ఏమిటి, నా స్థితి ఏమిటి, అసలు పరమాత్ముడు నాకు ఇలాంటి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడనే భావన కలిగి అది క్రమంగా ఏమవుతుంది భగవద్భక్తి వైపు అవుతుంది. ఎప్పుడైతే భగవద్భక్తి కలుగుతుందో అప్పుడు ఏమిటి పరమాత్ముడికి అనుగ్రహం అనేది మన మీద కలుగుతుంది. మనం చేసే ఏ పని వల్ల కూడా మనకు మోక్షం రాదు. అవి ఏవి కూడా మనకు ఫలితాలను ఇవ్వవు. ఫలితాలను ఇచ్చేవాడు ఎవడు, పరమాత్ముడు ఇస్తాడు. అంటే ఎప్పుడు అంటే భగవద్భక్తి కలిగినప్పుడే పరమాత్ముడి దృష్టి అనేది మన మీద పడుతుంది. అంటే చిన్న ఉదాహరణ చూడండి, లౌక్యమైన ఉదాహరణ. ఒక వ్యక్తి తన యజమాని దగ్గర పనిచేస్తున్నాడు, కష్టపడి పనిచేస్తాడు ఆయన. కానీ ఏం లాభం, యజమాని అతని కష్టాన్ని గుర్తించినప్పుడే అతనికి ఏదైనా లాభం కలుగుతుంది. ఆయన ఎంత కష్టపడ్డా యజమాని దృష్టిలోకి రాలేదనుకోండి, ఆయన అలాగే ఉంటాడు, ఈయన ఇలాగే ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఒక యజమాని దృష్టి అతని మీద పడి ఓహో వీడు నా కోసం చాలా కష్టపడుతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, అతనికి ఉండేటువంటి ఆ జీతాన్నో డబ్బులను ఇంకా పెంచుతాడు, దానివల్ల లాభపడతాడు. అలాగే నీవు ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా పరమాత్ముడి దృష్టి నీ మీద పడకపోతే అంతవరకు నీవు ఎన్ని పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా దానివల్ల లాభం లేదు.
కానీ పరమాత్ముడి దృష్టి నీ మీద పడాలి అంటే భక్తి కలగాలి. భక్తి కలగాలి అంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం కలగాలి. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చెయ్యాలి? నిష్కామ కర్మ చెయ్యాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా ఏమైనా పనులు చేయాలి అని చెప్తారు. అందుకే ఇప్పుడు ఏమిటి? ప్రీతిపూర్వక అనుధ్యానం భక్తి అవిధీయతే అంటాం. అంటే పరమాత్ముడి మీద ప్రేమతో నిరంతరం కూడా ఆ స్వామినే ధ్యానిస్తుండడమే భక్తి అంటాం. అలాంటి భక్తి కలగాలి అంటాం. ఇలాంటి భక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ధనుర్మాసంలో కలుగుతుంది. ఈ ధనుర్మాసంలో ఏమిటి అంటే అందరం కూడా, అందరి యొక్క మనస్సులు కూడా ఒక ప్రశాంతమైనటువంటి చిత్తంలో ఉంటాయి. అతి వేడిగా ఉండదు, అతి చలిగా ఉండదు. అబ్బా వేడి వేడి అని చెప్పాను కాదు, అబ్బో చలి చలినకుండా ఈ విధంగా సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి మన మనస్సులు కూడా సమతుల్యంగా ఉంటాయట. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే, ఎప్పుడైతే మనలో సత్వగుణం ఉంటుందో అప్పుడు మనం ఆచార్యులను సేవించాలి అనేటువంటి భావన మనకు కలుగుతుంది. అంటే చూడండి, పరమాత్ముడి ఆగ్రహం కాదు, కోపాన్నే కాదు, ఆయన అనుగ్రహాన్ని కూడా మనం అసలు భరించలేం. పరమాత్ముడికి అత్యంతంగా మన మీద ప్రేమ కలిగింది అనుకోండి, దాన్ని కూడా మనం భరించలేమట. అంటే పరమాత్ముడి యొక్క దృష్టి ఎలాంటిది? ఆయన కృప అంటే సూర్యరశ్మి లాంటిది. సూర్యుడి మనకు తీక్షణమైనటువంటి ఆ కిరణాలు వస్తే మనం ఎట్లా తప్పించిపోతాం? దాన్ని భరించగలుగుతామా? భరించలేము. అలాగే పరమాత్ముడి యొక్క ఆ దృష్టి కూడా మన మీద పడితే మనం భరించలేమట. అదే సూర్యుని కిరణాలు చంద్రుడి మీద ప్రసరించాయి అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? చంద్రుడి ద్వారా మనకు వెన్నెల రూపంలో వస్తుంది, హాయిగా ఉంటుంది. అంటే సూర్యకిరణాలు తప్పింపజేస్తాయి, అంటే మనను బాధిస్తాయి. కానీ చంద్రుని కిరణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాగే పరమాత్ముడి దృష్టి ఆచార్యుడి మీద పడి, ఆచార్యుడి కృప అనేది మన మీద పడితే అది చంద్రకిరణాల్లాగా వెన్నెల్లాగా ఉంటుందట. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆచార్యులను అంటే గురువులను ఆశ్రయించాలి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనకేమిటి? ఆ ఆండాಳು తల్లి అదే మనకు బోధిస్తుంది. ఇక్కడ మరేమంటుంది? నీరాడ పోతివీరనో నేర జయ్యీర్ అంటుంది. అంటే గోదావరి అందరినీ నీరాడ పోతివీర్ అంటుంది. అంటే స్నానం చేయడానికి రండి అని పిలుస్తుంది, గౌరవవాచ్యంగా పిలుస్తుంది. ఇదేమిటండి? వాళ్ళందరూ సమాన స్కందులు కదా, చెలికత్తులు. అందులో కూడా ఒకళ్ళ గౌరవించడం, వాళ్ళ గౌరవించకపోవడం ఏంటి అని అంటే కాదట. అంటే సాధారణంగా కృష్ణుడిని ఏమంటుంది? నీరాడ వారాయ్ అని పిలుస్తుందట యశోద. అరే స్నానం చేయడానికి రారా అంటుందట, ఏకవచనంతో సంబోధిస్తుందట. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది? తన తోటి వారైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా రండి అంటూ ఆహ్వానిస్తున్నది. ఆమె గౌరవవాచకంతో పిలుస్తుందట, వేం చేయండి అంటుందట. ఎందుకంటుంది ఆ విధంగా అంటే భగవంతుడి ముందు భేదం లేదు అంటారు. వీళ్ళు చిన్ననా పెద్దనా అనేటువంటి భేదం లేదు. అంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే వయస్సుతో సంబంధం లేదట. వాళ్ళలో ఉండే జ్ఞానం వల్ల, వాళ్ళలో ఉండే శక్తి వల్ల మాత్రమే వాళ్ళను గౌరవించాలి అంటుంది. అంటే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, ఇక్కడ ఏమిటి? వాళ్లకు ఏ వయస్సుతో నిమిత్తం లేదు. ఏం చెప్తారు? విప్రాణం జ్ఞానతో జయిష్టం అంటారు. ఎవరైతే జ్ఞానవంతుడో అలాంటి వాడు చిన్నవాడైనా పెద్దవాడు తనకి నమస్కారం చేయాలి. ఇప్పుడు రాజులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా తమ శక్తి సామర్థ్యాలతోని ఎవరైతే రాజ్యాన్ని విస్తరింపజేస్తారో, ఎవరైతే ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. వైశ్యులు వాళ్ళు న్యాయబద్ధంగా ఎవరైతే అతి తక్కువ సమయం లోపల ఈ విధంగా అంటే ధనాన్ని సంపాదిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ విధంగా ప్రతి వృత్తి లోపల కూడా తమ వృత్తిలో నాణ్యత, గొప్పతనం కలిగిన ప్రతి వాడు కూడా వయసుతో నిమిత్తం లేకుండా గౌరవించబడేవాడే అని చెప్తూ అందుకనే తన తోటి వారైనప్పటికీ కూడా అంటే జ్ఞానులైన వాళ్ళు కాబట్టి ఆ గోపికలను తాను నీరాడ పోతువీనో అంటూ ఆవిడను స్నానం చేయడానికి రండి అని పిలుస్తుంది ఇక్కడ. కానీ ఈ వ్రతం అసలు ఏమిటంటే మనకు ఎక్కడ చూసినా కానీ ఈ స్నానం చేసినట్టు మనకు ఎక్కడ కూడా కనిపించదు. అసలు స్నానం అంటే ఏమిటి? కేవలం బాహ్యమైనటువంటి నీళ్లతో చేసే స్నానం కాదు అనేది మనకు 29వ పాసురం లోపల మనకు దాన్ని చెప్తారు.
అందుకే నీడ నీరాళ పోతువీరు పోతుమినో అని పిలిచినప్పటికీ జ్ఞానరస్తనయా అంటారు. అంటే ఎవరు దీనికి అర్హులయ్యా? ఎవరు మరి పోనీ వ్రతం గొప్పదని చెప్తున్నారు కదా, మరి వ్రతం ఎవరు చేయవచ్చు అంటే ఎవరూ కాదు. ఎవరికైతే ఈ వ్రతంలో పాల్గొనాలని ఉందో, ఈ వ్రతం వల్ల ఫలితాలను పొందాలని అనుకుంటూ ఉన్నారో, పరమాత్ముని యొక్క ప్రేమకు పాత్రులం కావాలి అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరూ వయస్సుతో గాని స్త్రీల పురుషుల అనేటువంటి భేదం లేకుండా, ఈ వయోభేదం లేకుండా అందరూ కూడా అర్హులే. అర్హత ఏమిటి? ఈ వ్రతాన్ని చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయం కలిగితే చాలు, వాళ్ళందరూ అర్హులే అని చెప్తున్నారు ఇవన్నీ కూడా. తర్వాత మరి మరొక విషయాన్ని కూడా మనకు ఆండాళ్ళు తల్లి మనకు చెప్తుంది. ఏమిటంటే ఇక్కడ అంటే కృష్ణానుభవానికి రండి అని చెప్పి ఎందుకంటుంది ఇంతకాలం అంటే, మరి ఏమిటండి స్నానమే కాదు కదా, మరి స్నానం చేయడానికి రండి అని ఎందుకు పిలుస్తుంది అంటే ఇది గూఢార్థము అంటాం. అంటే ధ్వని. ఒక్కోసారి ఏం చేస్తారంటే వీళ్ళు లేదు కృష్ణ పరమాత్మని చూడడానికి రండి అని అంటే, ఒకవేళ గోప పెద్దలు విని ఓహో వీళ్ళు అసలు వ్రతం కోసం కాదు కృష్ణుని చూడాలి అని చెప్పి భావంతో వెళుతున్నారు కాబట్టి వీళ్ళను కట్టడి చేద్దామనుకుంటే పాపం తన సంగతి వేరు, కానీ మిగతా గోపికలందరూ కూడా వచ్చి ఆ పరమాత్మని దర్శించుకోలేరు కదా. కాబట్టి దీన్ని ఏమిటి అంటే గూఢార్థంతోనే ఆ విధంగా పిలుస్తుంది. అంటే స్నానం చేయడానికి రండి అని అంటే అసలు పరమాత్ముడి యొక్క దర్శనమే స్నానము. అంటే కేవలం బాహ్యమైన శారీరక శుద్ధి కాదు, ఆత్మశుద్ధి కలగాలి. ఆత్మశుద్ధి ఎప్పుడు కలుగుతుంది? పరమాత్మ అనుగ్రహం కలిగినప్పుడు. పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం వెళ్ళి పరమాత్ముడు ముందు ఉంటే, పరమాత్మ దృష్టి మన మీద పడితే అప్పుడు మనకి ఇలాంటి భావన కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా స్నానం చేయడానికి రండి అని పిలుస్తూ నేరజయ్యీరంటారు. అంటే విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి ఓ గోపికలారా అంటారు. అంటే గోపికలందరూ ఎలాంటి వాళ్ళయ్యా అంటే ఆభరణాలను ధరించి ఉన్నారట వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడనే మనకు అర్థమవుతుంది, స్నానం చేసే వాళ్ళు ఆభరణాలను పక్కన పెట్టి స్నానం చేస్తారు. కానీ మీరు ఈ కృష్ణానుభవం అంటే ఈ స్నానం చేసే వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఆభరణాలను ధరించి రండి అని అంటే ఏమిటి? ఆభరణాలు ధరించి రావడం ఏమిటి అంటే ఇది బాహ్యమైనటువంటి స్నానం కాదు, ఇది సామాన్యమైనటువంటి జల స్నానం కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే అందుకనే అసలు ఏమిటి పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని అంటారు. అంటే పరమాత్మ యందు ప్రేమ కలిగిన వాళ్లకు ఆత్మ ధరించే ఆభరణాలు ఉన్నాయట. ఈ ఆభరణాలు ఏ ఆభరణాలు ధరించడమంటుంది? ఒకటి శమము అంటాం, రెండవది దమము అంటాం. శమము అంటే ఏమిటి? బాహ్య ఇంద్రియాలు ఉన్నాయే ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉండడం. అంటే కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలాంటివి అంటే ఇవన్నీ స్వతంత్రంగానే ఆలోచిస్తూ ఉంటాయట. ఇలాంటి వాళ్ళను ఇవన్నిట్లను కూడా తమ లోపల తన ఆధీనంలో ఉంచుకోవడమే దాన్ని ఏమంటాం? శమము అంటాం. ఎప్పుడు ఆలయానికి వెళ్ళామనుకోండి పరమాత్మని దర్శించాలని వెళతాం, కానీ ఏమవుతుంది మనకు అక్కడ అసలు అది కాకుండా అక్కడ ఉండే చిత్రపటాలను లేదా ఎవరో పరిచయం ఉన్న వ్యక్తులను వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ధరించిన వస్త్రాలను ఏదో చూసి మన చిత్తమంతా కూడా ఈ విషయానికి పోతుంది. కానీ మన మనస్సు మన ఆధీనంలో ఉండదు, మన కళ్ళు మన ఆధీనంలో ఉండవు, మన చెవులు ఏదో పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలని ఉంటుంది, కానీ పరమాత్ముడి యొక్క మాటలు వినాలనేటువంటి ఒక్కోసారి అలా జరుగుతుంటుంది మనకు. అలా కాకుండా బాహ్యమైనటువంటి వాటన్నిట్లను కూడా మన ఆధీనంలో ఉంచుకోవడము. అదేవిధంగా దమము అంటే అంతర్లా ఉండేటువంటి ఇంద్రియాలు అంటాం. అంతరింద్రియాలు ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం అంటే మనస్సును మన అదుపులో పెట్టుకోవడం. మనస్సు ఎలాంటిదయ్యా అంటే ఇది చిన్న పిల్లల లాంటిది, మనం చెప్పిన మాట వినదు, అది మనం ఏది వద్దంటే అదే ఇస్తుంది అది. కాబట్టి దాన్ని కూడా నిగ్రహించుకోవడము వీధి. అంతేకాకుండా సంతోషంతో వెలిగేటువంటి అంటే భక్తి వైరాగ్యాలు కలిగి ఆహా పరమాత్ముడి దగ్గరికి నేను వెళుతున్నాను అనేటువంటి ఆ ఆలోచన మన మనస్సు నిండా నిండుకొని ముఖం లోపల వచ్చేటువంటి ఆనందం అంటే దమము శమము, తర్వాత ముఖం మీద ఉండేటువంటి ఆనందంతో ఉన్నటువంటి వెలుగు, ఇవే ఆభరణాలు అంటారు. కాబట్టి ఈ విధంగా రండి అని చెప్పి ఆ అంతర్లీనంగా ఇలాంటి అర్థం వచ్చేట్టుగా ఆమెను ఆ విధంగా పిలుస్తూ ఉన్నారట ఇవన్నీ కూడా. అందుకే ఏమవుతుంది అంటే పరమాత్ముడి అనుగ్రహం మనకు కలిగితే పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే
మనకు ఆచార్యుడిని పంపిస్తాడట. పరమాత్ముడే పంపిస్తా ఆచార్యుడిని. మనము ఆచార్యుడిని చేసుకుంటా ఉంటే మనం ఎంత, మనకు అంతటి శక్తి ఉందా మనకు? పరమాత్ముడు అనుగ్రహించి మనకు ఆచార్యుని తోలించాలి. ఆనాడు సీతమ్మ దగ్గరికి ఆంజనేయ స్వామిని తోలించాడు ఆయన. తర్వాత ధ్రువుడి దగ్గరికి నారదుడిని తోలించాడు. అలాగే మనకు కూడా ఒక ఆచార్యుడి యొక్క ఆయన అనుగ్రహం కలిగింపజేసేవాడు పరమాత్ముడే అంటారు. అయితే ఏమిటి? ఆచార్యాన్ వై పుగుందవారే తిరుమంత్రం కైపుగురుం అంటారు. ఆచార్యుడు మనకు దొరికితే తిరుమంత్రం దొరుకుతుంది. మరి ఆ తిరుమంత్రంతో ఏమవుతుంది మనకు? తిరుమంత్రం కై పుగుందవారే ఎంబెరుమాన్ కైపుగురుం అంటారు. అంటే ఆచార్యుడు ఈ మంత్రాన్ని మనకు చెబితేనే మంత్రాధీనంతు దైవతం అంటాం. కాబట్టి దానికి ఆధీనుడైనటువంటి పరమాత్మ మనకు దొరుకుతాడు. పరమాత్మనకు లభించాలి అంటే మొదలు మంత్రం కావాలి. మంత్రం కావాలంటే ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు కావాలంటే మళ్ళీ పరమాత్ముడికి అనుగ్రహమే కావాలి. కాబట్టి ఈ విధంగా అక్కడికి ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందాలి మనం అని అనుకున్నప్పుడు, పరమాత్ముడు లభించాలి అని అనుకుంటే ఈ విధంగా ఆచార్యుడు కూడా మనకు కావాలి అని చెబుతూ, మరి ఆచార్యుడు ఎవరు అంటే అసలు ఏమిటి? మంత్రాధీనంతు దైవతం అన్నాం. అంటే మంత్రానికి ఆధీనుడైన వాడు పరమాత్ముడు. ఎవరికి ఆధీనుడై ఉన్నాడు ఇక్కడ చూస్తే? అంటే అక్కడ యశోదాదేవికి అది అదుపులో ఉన్నాడు ఆయన. అంటే యశోదాదేవి మంత్రము అంటాం. నందుడు ఆ యశోదాదేవిని కూడా కాపాడుతున్నవాడు కాబట్టి మంత్రాన్ని ఆచార్యుడు కాపాడుతాడు కాబట్టి ఇక్కడ నందగోపుడు ఉన్నాడే అతడే ఆచార్యుడు అంటాం. ఆచార్యుడు ద్వారా అసలు ఆ మంత్రం ద్వారా పరమాత్ముడు మనకు వస్తారు అంటాం. మనం శ్రీర్మలగం ఆ ఇప్పాడి చెల్వం సిరుమీరుహాల్ అంటారు. అంటే సంపదలు వృద్ధి పొందినటువంటి గొల్లపల్లెలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతులైనటువంటి పడతులారా అని పిలుస్తుంది. ఐశ్వర్యాలు రెండు విధాలు అని చెప్తుంది శాస్త్రం. ఒకటి లోక సంబంధమైంది, రెండవది భగవత్ సంబంధమైంది. లోక సంబంధం అంటే ఏమిటి? పాడి పంట ఇవన్నీ చక్కగా ఉండడం, అంటే మనకు అవసరం ఉన్నటువంటి అన్ని వస్తువులు మనకు సమకూడడం. దీన్ని మనం ఏమంటామంటే లోక సంబంధమైంది అంటాం. అంటే కృష్ణుడు అక్కడికి రాకంటే మొదలు కూడా పాడి పంట బాగానే ఉండేదట. కానీ కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో అక్కడ ఉండేటువంటి పంట ఇదంతా కూడా మరి ద్విగుణీకృతం అయిపోయిందట. యావద్దుగ్ధం సమద్భూతం తావదే ఘృతం భవేత్ అంటారు. అంటే అక్కడ ఆవులు ఇవన్నీ ఇచ్చినటువంటి పాలను కాస్తే ఆ పాలు ఎంతో అసలు పెరుగు అంతా వచ్చేదట. అంటే అంత చిక్కగా పాలు ఉండేదట. కానీ ఈనాడు మనం కొనే పాలు ఎట్లా ఉంటున్నాయి? పాలు అంటే ఏమిటి? ఒక భాగము అని అర్థం. అంటే 3 వాళ్ళు నీళ్లు అని అర్థం. కాబట్టి మనకు ఆ విధంగా ఉంది. కానీ అప్పుడు అలా కాదట. పాలు అనంటే పరమాత్ముడి అనుగ్రహం ఎంత గొప్పగా ఎంత చిక్కగా ఉంటుందో ఆ పాలు కూడా అలాగే ఉండేవిట అవి. అలాగే అంతకుముందు గోపవృద్ధులందరికీ ఏమిటి అంటే కేవలం వాళ్ళు పంటలు పండించడము, పశువులను గాయడమే తప్ప మరొకటి తెలిసేది కాదు. కానీ కృష్ణుడు అక్కడికి వచ్చిన తరువాత అప్పుడు లోక సంబంధమైనటువంటి ఈ సంపదనే కాదు, అంటే వాళ్లకు భక్తి సంబంధం కూడా, భక్తి కూడా పెరిగిందట వాళ్ళందరిలో. అంటే ఈ విధంగా 2 సంపదలు కూడా వృద్ధి పొందాయి అంటారు. అంటే అసలు కృష్ణుడు అక్కడికి వచ్చే ఎలా ఉందట అంటే అసలు వైకుంఠంలో పరమాత్ముడు సర్వశక్తి సమన్వితుడు, షడ్గుణ పూర్ణుడు అంటాం మనం. కానీ వైకుంఠంలో పాపం అసలు ఆయన ఉండే శక్తులు ఏవి కూడా ఎప్పుడు కూడా అవి ఆ బయటకు వచ్చి పేరు పొందలేదట. అది అంటే సౌశ్రేయాన్ భవతి జాయమాన అంటారు. అంటే పరమాత్ముడిలో ఉండేటువంటి గొప్పతనం అంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ లోకానికి వచ్చినప్పుడే తెలుస్తుందట పరమాత్ముడిది. ఆ వైకుంఠంలో ఉన్నంత వరకు అతని గుణాలు ఎవరికి చక్కగా తెలియట ఏదైనా అని. ఎందుకంటే అంటే చెప్తారు, సోయం సన్నపి సాపరాధని మహాభావే నవిద్యోయతే అంటారు. అంటే పరమాత్మలో క్షమాగుణం ఉంది. అంటే తప్పులు చేసినా కానీ దాన్ని దాన్ని మన్నించేటువంటి గుణం ఉంది, క్షమాగుణం అంటాం. కానీ ఆ గుణం ఉంటే అక్కడ కూడా ఎవరు అపరాధం చేసేవాడు ఎవడన్నా ఉంటేనా? కాబట్టి అందులో క్షమాగుణం ఉన్నా కానీ ఈలో క్షమాగుణం ఉన్నది అనేది ఎవరికి తెలియదట. అంతేకాకుండా చూస్తే వాత్సల్యం ఉంది. అంటే అయ్యో దయ, పోనీ దయ ఎవరి మీద చూపించాలి? ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళను చూపించేదాన్ని దయ అంటాం. కానీ అక్కడ బాధల్లో ఉండేవాళ్లే లేరు. అలాంటప్పుడు ఆయనలోని దయాగుణం కూడా ఎందుకు కూడా పనికి వచ్చేది కాదు. ఎవళ్ళు పోనీ దుఃఖితులు ఉన్నారా? దుఃఖితులు లేరు.
కాబట్టి దయాగుణం అనేది ఎందుకు లేదు. అంతేకాకుండా మరి సౌశీల్యం అంటాం. సౌశీల్యం అంటే మనం చెప్పుకున్నాం గతంలో కూడా. అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తక్కువ స్థాయిలోకి వెళ్ళి వాడిని పరామర్శించే గుణం. మరి అక్కడ హీనులు ఎవరు లేరు. అలాంటప్పుడు ఆయనలో ఉండే సౌశీల్యం కూడా ఎందుకు పనికిరాదట. అయితే పోనీ ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళు ఉంటే కోరికలు తీరిస్తేనన్నా కానీ సర్వశక్తిత్వం సర్వజ్ఞత్వం తెలుస్తుంది అంటే ఎవరికి ఎలాంటి కోరికలు లేవు. కాబట్టి స్వామి లోపల అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క గుణం కూడా బహిర్గతం కాలేదట. అవి ఎట్లా ఉంది, పగటి పూట పెట్టిన దీపం లాగానే ఉందట. అంటే ప్రకాశం లేకుండా ఉన్నాయట. కానీ రేపల్లెలోకి వచ్చిన తర్వాత స్వామి కృష్ణుడిగా వచ్చాడే, అతనిలోని గుణాలన్నీ కూడా బహిర్గతమైపోయి చాలా ప్రసిద్ధి చెందాడట. అంటే చీకటిలో ఉన్నప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తే ఏ విధంగానైతే దీపానికి దానికి ప్రకాశానికి ఒక పేరు వస్తుందో అదేవిధంగా పరమాత్ముడిగా అలాంటి ఇదే వచ్చేసిందట. అందుకే చెప్తారు, మన పెద్దలు చిన్న చెప్తారు, ఒక రోజునట నారదుడు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాడట. వెళ్ళి అన్నాడట, హరే కృష్ణ 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 హరే హరే అన్నాడట. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఉండద్ది, ఏమయ్యా నారదా, ఏమిటి నువ్వు ఈ విధంగా ఏమిటి ఒక దీన్ని మార్చేశావేంటి, ఇది అంటే పార్టీ మార్చినట్టు మార్చావా ఏమిటి, ఎప్పుడు చూసినా శ్రీమన్నారాయణ శ్రీమన్ అనేవాడి కృష్ణ కృష్ణ అంటున్నావు ఏంటి అంటే అన్నాడట. ఏంటమ్మా, ఇక్కడ ఉంటే మాత్రం ఏంటి, ఇక్కడ ఉంటే ఏం లాభం ఉందంతా ఇదంతా చూస్తుంటే, అతను ఇక్కడ ఉన్న పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడు అంటే అవాకి అనాదరహ. ఈయన ఏం చేస్తాడు, అవాకి మాట్లాడాడు, ఆయన పరమాత్ముడితో మాట్లాడాడు ఆయన వట్టి చూస్తూనే ఉంటాడు. అనాదరహ, వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు రావయ్యా కూర్చోని చెప్పి ఆదరించాడు. కానీ రేపల్లెలో చూడమ్మా కృష్ణుడు యొక్క చూస్తుంటే ఎంత అందంగా ఉంది తెలుసా. అక్కడ ఉంటే ఆయన అక్కడ చూస్తే నవనీత చౌర్యం, ఎన్ని లీలలు అక్కడ. ఒక చేతిలో విన్నపట్టుకుంటాడు, మరొక చేతి దాస్తాడు. నువ్వు నృత్యం చేయవయ్యా ఇస్తాను అని అంటే ఆ పరమాత్ముడు తాను నృత్యాన్ని చేస్తాడు. ఈ విధంగా గొల్లపల్లెలో ఉన్నటువంటి రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నారయ్యా. ఆ వెన్నైకు ఆడు పిల్లయ్య అని ఆయనకు పేరు. వెన్న కోసం ఆడుతాడు పాడుతాడు, అందరినీ ఆనందింపజేస్తున్నాడు అని ఇట్లా ఈ విధంగా అసలు అంటే వర్ణించాడట ఆయన. అంటే రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ అంతటి ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారట. అయితే నిజానికి రాముడికి కూడా గొప్పతనం ఉన్నప్పటికీ కూడా రాముడి లోపల అన్ని మంచి లక్షణాలే ఉండేటివి. ఆయన ఎప్పుడు చూసినా గాని ఆయన సత్యవాక్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటని వాడు, పరస్త్రీలను కన్నెత్తి చూడని వాడు, ఇవన్నీ ఆయనలో సుగుణాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ అయోధ్యలో అతనికి అలాంటి గౌరవం ఉంటే ఉండవచ్చు కాక, కానీ కృష్ణుల్లో అన్ని దుందుడుకుతనాలే కదా. ఆయన జారత్వం చోరత్వం ఇవన్నీ కూడా లీలలైనప్పటికీ కూడా బయటకు చూడడానికి మాత్రం ఇవన్నీ తప్పిదాలే కదా. అలాంటి తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా అతని ఆ చేష్టలను చూస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఆనందించే వాళ్ళేనట, తప్ప మరొకటి లేదు. అంతే. సెల్వం అన్నారు. సెల్వం అంటే ఐశ్వర్యము అంటాం. అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి మనకు అంటే భగవత్ సంబంధమే ఈ జీవులకు ఐశ్వర్యము అంటాం. అంటే రామాయణంలో మనకు చెప్తారు, మనకు లక్ష్మణో లక్ష్మి సంపన్న అంటారు. అంటే లక్ష్మణుడు ఏమిటి అయోధ్యలో ఉన్నంత కాలం కాదట, సీతారాములు అరణ్యవాసానికి వెళుతుంటే తాను కూడా అరణ్యవాసానికి తాను వెళ్ళాడే, అప్పుడు చూసి అంటాడు వాల్మీకి, లక్ష్మణం లక్ష్మి సంపన్న అంటాడు. అంటే తండ్రిని తల్లిని భార్యను రాజ్యాన్ని రాజసుఖాలను ఇవన్నీ వదిలిపెట్టినటువంటి వాడు లక్ష్మీ సంపన్నుడయ్యాడు ఇప్పుడు అంటాడు. లక్ష్మీ సంపన్నత్వం అంటే ఏమిటి, భగవంతుడికి దగ్గరగా ఉండడము. అంటే ఇటు రాముడి వెంటనే ఉంటూ అహం సర్వం కరిష్యామి అని అన్నీ నేను చేస్తానని వెంట వెళ్ళాడే, కాబట్టి ఇప్పుడయ్యా ఆయన శ్రీమంతుడయ్యాడు అంటాడు. అంతేకాకుండా అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు. అంటే విభీషణుడు రావణాసురుడి చేత గెంటింపబడి లంకా నగరాన్ని వదిలిపెట్టి ఆ రాముడికి శరణాగతి అయినప్పుడు ఆ పైన ఉండి అంటాడు, నేను శరణాగత వత్సలా, నేను శరణాగతి అయ్యానంటాడే. అప్పుడు అంటాడు వాల్మీకి, అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు. ఆహా, శ్రీమంతుడయ్యాడయ్యా. ఇంతకాలం ఆ లంకలో ఉండి ఆ రావణాసురుడు చేసేటువంటి దుష్ట చర్యలలో పాల్పంచుకున్నాడు, కానీ ఈనాడు ఆ రావణాసురుడిని వదిలిపెట్టి రాముడి శరణాగతి అయ్యాడు కాబట్టి ఇప్పుడు శ్రీమంతుడయ్యాడు అంటాడు. అంటే శ్రీమంతం అంటే ఏమిటి అంటే భగవంతుని మీద భక్తి కలిగిందే శ్రీమంతము. ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ అవాస్తవమైనవి, ఇవన్నీ క్షణికాలు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగించేటువంటిది ఏది అంటే పరమాత్ముడి మీద మనకు ఉండేటువంటి భక్తే కదా. అది కూర్వేల్ కొందొడిజన్ నందగోపన్ కుమర్ అంటాడు. అంటే నందగోపుడి కుమారుడయ్యా అంటారు. నందగోపుడట చాలా సత్వగుణం కలిగిన వాడట. అంటే
పచ్చి గడ్డ మీద నడిస్తే గడ్డి ఎక్కడ బాధపడుతుందో అని వేరే దూరం నుంచి నడిచేవాడట. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి అంటే కూర్వేలు కొడందోజిలాన్ అంటే అక్కడ ఉండే వాడి అయినటువంటి ఒక బల్లెం లాంటి ఒక దాన్ని పట్టుకొని, వేలాయుధాన్ని పట్టుకొని ఆ చీమ కనిపిస్తే చీమను కూడా పొడి చేస్తున్నాడట. ఎందుకు అంటే కృష్ణుడి మీద ఉండే ప్రేమతోని. అసలు ఆయన నమ్మలేకపోతున్నాడట. ఎందుకంటే అయ్యో స్త్రీ కదా వచ్చింది అనుకుంటే పూతలు ఏం చేసింది, విషపాలిచ్చి చంపాలని చూసింది. బండి మీద ఒకడు వచ్చాడు శకటాసురుడు, తర్వాత అది దూడలాగా వచ్చాడు వృత్రాసురుడు, చెట్టులాగా వచ్చాడు కపిత్తాసురుడు. ఈ విధంగా అనేక మంది రాక్షసులు వీళ్ళందరూ వచ్చి చంపడానికి చూశారు. కాబట్టి ఎవరు ఎట్లా వస్తారో అని చెప్పి భయంతో ఏది కనిపిస్తే దాన్ని చంపడం మొదలుపెట్టాడట. మరి తప్పు కాదా అంటే కాదు అంటాడు పరమాత్ముడు కూడా. ఆయన ఏమంటాడు ఆయన అంటే మన్నిమిత్త కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి అంటాడు. అంటే ఇది పరమాత్ముడి కోసమే అనేటువంటి భావనతో నీవు చేసేటువంటి ఒకవేళ పాపమైనా కానీ అది పుణ్యమే అంటారు. కానీ ఎలా ఉండాలి? దాని వెనక నీ స్వార్థం ఉండవద్దు. ఏదో పరమాత్ముడి పేరు చెప్పి నేనేదో అనుభవిస్తానని కాకుండా కేవలం పరమాత్ముడి కోసమే నేను చేస్తున్నానంటూ భావన నీకు కలిగితే నువ్వు చేసే పని క్రూరమైందైనా కానీ దానివల్ల పుణ్యమే వస్తుంది అంటారు. అంటే చూడండి, ఒక డాక్టర్ ఏం చేస్తాడు?